ఈరోజు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఓటీలో యూనిట్ 2లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మాకు వచ్చి సెకండ్ ఇయర్ 2లో అయితే సబ్జెక్ట్ ఉంది. ఇక డైరెక్ట్గా యూనిట్ 2లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసేద్దాం. చూసేయండి, వచ్చేయండి. మనం యూనిట్ 2లో ఐబిఎఫ్ఎస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ది ఐబిఎఫ్ఎస్ బై యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్. క్వశ్చన్ ఇది ఇచ్చాడు. సేమ్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఇది డైరెక్షన్స్. నార్త్ వెస్ట్ అంటే ఇలా ఉంటుందమ్మా, క్రాస్గా ఉంటుంది కొంచెం. చూడండి, ఇది ఇందులో నార్త్ వెస్ట్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇలా క్రాస్గా ఉండేదాన్ని నార్త్ వెస్ట్ అంటాము. ఆ కార్నర్ రూల్లో ఫాండ్ చేయమనండి. ఫస్ట్ మన ప్రాబ్లం ఐబిఎఫ్ఎస్ ఇలా ఇచ్చినప్పుడు రెండు ఈక్వలా లేదా చూసుకోవాలి. ముందు టోటల్ డిమాండ్ ఇవి మొత్తం సప్లీ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవి ఆన్సర్ వచ్చిందా, ఇవి మొత్తం ఎడిషన్ చేస్తే ఇది వచ్చిందా క్యాలిక్యులేషన్, ఇది ఎడిషన్ చేయండి. రెండు ఈక్వల్ అయ్యింది అంటే అప్పుడు బ్యాలెన్స్ అయినట్టు. బ్యాలెన్స్ అయితే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ని చేయడానికి అర్హత ఉంటుంది. టు ఫైండ్ ఐబిఎస్ యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ టేబుల్ యాస్టీస్ వేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ డిమాండ్ ఇది ఉంది కదా, ఈ రెండాట్లో ఏది లీస్టో అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ 30, ఇది 50. 30 అనేది లీస్ట్ వాల్యూ అంటే ఈ 30ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి. కొంచెం బాక్సెస్ పెద్దగా పైన తీసుకుని ఇలా బాక్స్ కొట్టుకోండి. నెక్స్ట్ ఇందులో క్యాన్సిల్ చేసుకోండి. 50లో 30 పోతే ఎంత ఉంది, రిమైనింగ్ 20 ఉంటుంది. నెక్స్ట్ 20, ఇందులో ఒక 30, 20, 50 రెండాట్లు ఏది లీస్ట్, 20 అనేది లీస్ట్ కాబట్టి 20 వేసుకున్నాం. అది పరంగా ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ అయింది. ఇది కూడా 0 వచ్చింది. ఇక్కడ ఇది ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇలా క్రాస్గా రావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఫస్ట్లోనే 0 వచ్చింది. ఫస్ట్లో 0 వస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ దీనిలోకి వెళ్ళింది. నెక్స్ట్ 2, ఈ రెండు కంపేర్ చేసుకుంటాం. 30 చిన్నదా 40 చిన్నదా అని 30. అలా ప్రతిదాన్ని చేసుకుని ఇలా క్రాస్గా వచ్చేటట్టు చేసుకుంటాం. ఫస్ట్ ఇదిగోండి ఇలా క్రాస్గా వచ్చింది చూసారా, అలా వచ్చేదాన్నే ఇది అంటాం అనమాట నార్త్ వెస్ట్ కార్నర్. లాస్ట్కి వచ్చేసి ఐబిఎఫ్ఎస్ ఏం చేస్తామంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది సేమ్ అలా ఆ బాక్స్లో ఏమున్నాయో అవి ఇంటూ చేసుకుంటే లాస్ట్లో మనకి ఐబిఎఫ్ఎస్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ నాకు ఐబిఎఫ్ఎస్ వాల్యూ వచ్చేసి 382 వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ ఐబిఎఫ్ఎస్ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఐబిఎఫ్ఎస్ యూజింగ్ కాలమ్ మినిమా మెథడ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కాస్ట్ మెథడ్. క్వశ్చన్ వచ్చేసి ఇది ఇచ్చాడు. కాలమ్ మినిమా, రో మినిమా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ టోటల్ సేమ్ ఇందాలాగా టోటల్ డిమాండ్ చెక్ చేసుకుంటాం. మొత్తం 1200కి ఈక్వల్ అయినా లేవు, ఇది కూడా రెండు ఈక్వల్ అయితే బ్యాలెన్స్ అయినట్టు. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దీనిలో వచ్చేసి ఏంటంటే ఏమేమి రాస్తామో స్టెప్స్ వైజ్గా రాసి చూపించాలి. అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ మనం టేబుల్ అయితే గీసుకున్నాం. సేమ్ ఇందా ఎలా గీసుకున్నాం అలాగే గీసుకున్నాం. ఇక్కడ కూడా వచ్చేసి సేమ్ ఏంటంటే ఇక్కడ కాలంలో చూసుకోవాలి. కాలమ్స్ అంటే తెలుసు కదా, ఇవి కాలమ్స్ అంటే ఇవి అనమాట, రోస్ అంటే ఇవి. ఇప్పుడు కాలమ్స్, ఈ కాలంలో లీస్ట్ది 2, 3, 2, 8లో ఏది చిన్నది లీస్ట్ అంటే 2కి మనం ఎంత అలాట్ చేయాలి, 250 అలాట్ చేసాం. ఇక 250 అలాట్ చేసి ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 అంటే ఈ కాలం మొత్తం క్యాన్సిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ఇందులో ఏది లీస్ట్, 1 అనేది లీస్ట్. ఓకే, ఇక్కడ సైజ్ ఎంత 300 ఉంది, ఇటు 350 ఉంది. ఓకే, 300 అలాట్ చేసుకున్నాను. 300 క్యాన్సిల్ అయిపోయింది. 300 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ రో క్యాన్సిల్ చేసుకోవాలి. అర్థమైందా, రో మొత్తం క్యాన్సిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది. దీనిలోనే ఇంకా మనకి 50 పెండింగ్ ఉంది. అంటే తర్వాత నెక్స్ట్ మినిమం ఏది 6 3 3 చిన్నది కాబట్టి ఇంకెంత మిగిలింది మనకి 50, అది ఇక్కడ అలాట్ చేసుకుంటాం. ఇక్కడ అలాట్ చేసి ఇది కూడా 0 అయిపోయింది అంటే రిమైనింగ్ క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఇంటూ అయినా పెట్టుకోండి లేదా స్ట్రైక్ అయినా చేసుకోండి దీన్ని. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కాలంలోకి వెళ్దాం. థర్డ్ కాలంలో వచ్చేసి 3 అనేది చిన్నది, దానికి ఎంత అలాట్ చేసుకోవాలి, 400 అలాట్ చేసుకున్నాను నేను. ఇక్కడ 400 అలాట్ చేసింది, ఇక్కడ అయిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే సేమ్ ఇందాలాగానే ఇలా చూసుకోండి, మిన్ చూసుకోవాలి, తక్కువ వాల్యూ ఎక్కడ ఉంటే అది. ఇది డిలీట్ చేసేసుకున్నా. నెక్స్ట్ దానిలోకి వెళ్తున్నాను నేను. ఇక నెక్స్ట్ దానిలోకి వెళ్తే 2 మినిమం అంటే నీకు ఇక్కడ 200 వేసుకోవాలి కదా, 50 ఎందుకు వేసుకున్నాం అంటాం. ఇక్కడ చూడండి 450 అయిపోయింది. ఇది ఒకటి 200 వేస్తే ఎక్కువ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఇక్కడ 50 వేసుకున్నాం, పై దానిలో వేసుకున్నాం, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇక్కడ ఏం చేసాం మనం స్టెప్స్ వైజ్గా రాస్తున్నాము. 2 ఈజ్ ది మినిమం, ఫస్ట్ కాలం 250 అలాట్ చేస్తాను, డిలీట్ చేసేయండి అంటున్నా. అలా స్టెప్స్ వైజ్గా రాసుకోండి మీరు కూడా. ఇందాలాగానే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ బాక్సెస్లో ఉన్నదానికి క్యాన్సిల్. ఇదిగో చూడండి 300 ఇంటూ 1, 250 ఇంటూ 2, 50 ఇంటూ 3, 400 ఇంటూ 3, అలా ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చిందో వాల్యూ అది ఇక్కడతో సమ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో మళ్ళీ రో ఒకటి ఉంది కదా, రో మినిమం మెథడ్, హంగేరియన్ మెథడ్, అది నెక్స్ట్ వీడియో చేద్దాం. మళ్ళీ లాంగ్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ ఇన్సేపు విన్నామా అనుకుంటారు. ఇది చూడండి, నెక్స్ట్ ఇంకో పార్ట్కి ఇంకో వీడియో చేసి పెడతా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ వాళ్ళకైతే యూజ్ అవుతాయి, బీటెక్ చదివే వాళ్ళకైతే యూజ్ అవుతాయి.
మ్యాక్సిమం కుదిరినంత వరకు నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే సబ్జెక్ట్ పరంగా ఏమన్నా చదువు పరంగా కావాలంటే కామెంట్ చేయండి. లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.